తెలంగాణలో మంత్రులకు శాఖల కేటాయింపు పూర్తయింది. సీనియర్లతో కేబినెట్ కూర్పు చేసిన శాఖల కేటాయింపులో మాత్రం ఆసక్తికరంగా నిర్ణయాలు జరిగాయి. సీనియర్ మంత్రులకు ప్రాధాన్యత ఉన్న శాఖల్నే అప్పగించారు. కానీ పాలనలో కీలకమైన ఇతర శాఖల విషయంలో రేవంత్ నిర్ణయం ఆసక్తికరంగా మారింది. కీలకమైన హోంశాఖ ముఖ్యమంత్రి రేవంత్ తన వద్దే ఉంచుకున్నారు. మంత్రివర్గంలో మరో 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి. వీటిని వెంటనే భర్తీ చేయాలి అని రేవంత్ భావించిన హైకమాండ్ మరికొంతకాలం ఆగాలి అని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఉన్న మంత్రులకు కేటాయించిన శాఖలను త్వరలో కాబోయే మంత్రులకు ఇచ్చే ఆలోచనలో రేవంత్ ఉన్నారా, లేక వాటిని తానే స్వయంగా పర్యవేక్షించాలి అని భావిస్తున్నారా అనేది ఇప్పుడు చర్చ. కీలకమైన హోం, విద్య, మున్సిపల్, ఎస్సీ సంక్షేమం వంటి శాఖలను ఎవరికీ కేటాయించలేదు. హోంశాఖ ఉత్తమ్, సీతక్కలో ఒకరికి ఇస్తారనే ప్రచారం సాగింది. గతంలో వైఎస్ఆర్ 2009లో మహిళా మంత్రిగా సబితకు హోంశాఖ కేటాయించారు. 2014 వరకు సబిత ఇదే పదవిలో కొనసాగారు. ఇప్పుడు రేవంత్ తిరిగి ఆ సంప్రదాయాన్ని కొనసాగిస్తారు అని భావించారు. కానీ హోంశాఖ తన వద్దే ఉంచుకున్నారు. అదేవిధంగా మున్సిపల్ శాఖను ఎవరికీ కేటాయించలేదు. విద్యాశాఖ, ఎస్సీ సంక్షేమ శాఖ విషయంలోనూ రేవంత్ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సీఎంగా ఉంటూ ఈ కీలక శాఖలను పర్యవేక్షించడం సాధ్యం కాదు అనే అభిప్రాయం ఉంది. ఇదే సమయంలో హైదరాబాద్లో ఫలితాలను పరిగణలోకి తీసుకొని మున్సిపల్, హోంశాఖలను సీఎం తన వద్దే ఉంచుకున్నారు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎస్సీ సంక్షేమం ఎస్సీ వర్గానికి చెందిన మంత్రికి కేటాయించాలి. కానీ ఈ మంత్రివర్గంలో ఎస్సీలుగా ఉన్న భట్టేకి ఫైనాన్స్, దామోదర్ రాజనరసింహకు వైద్య శాఖ కేటాయించారు. ఇక అదేవిధంగా మైనార్టీ సంక్షేమం అప్పగించేందుకు ప్రస్తుత కేబినెట్లో ముస్లిం వర్గానికి ప్రాతినిధ్యం లేదు. దీని ద్వారా రేవంత్ ఖచ్చితంగా భవిష్యత్తు మంత్రివర్గ విస్తరణపైన పక్కా లెక్కతో ఉన్నారు అని స్పష్టమవుతోంది. విస్తరణలో సీటు దక్కించుకునే వారిని ఇప్పటికే ఖరారు చేయడంతో పాటుగా వారి శాఖలను ఖరారు చేసిన తర్వాత ప్రస్తుత మంత్రులకు శాఖలను కేటాయించినట్లు కనిపిస్తుంది. హైకమాండ్ అనుమతి లభించిన తర్వాత కేబినెట్ విస్తరణ శాఖలపైన రేవంత్ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.